భవానీ సార్ గురించి చెప్పావు, ఓకే డన్, అది ఓకే. ఇప్పుడు నీకు అత్యంత ఇష్టమైన వ్యక్తి, నువ్వు తెచ్చిన వ్యక్తి, నీ వెంకటలక్ష్మి, నీ టైటిల్ సాంగ్, నీ డ్రీమ్ గర్ల్ వెంకటలక్ష్మి, మన ప్రియాంక గురించి, ప్రియాంక శ్రీ గురించి నీ అభిప్రాయము, నువ్వు ఏమనుకుంటున్నావు చెప్పు. నిజం చెప్పాలా? నిజం చెప్పు. ఎవరు చెప్పారు? ఏం లేదు ప్యాకప్ సార్. అందుకే చెప్పాను సార్ ఇన్ని మార్చేసేమని, ఆ రోజే చెప్పాను హీరోని మార్చేయండి సార్. ఏముంటుంది అరే మంచి డిస్కస్ చేయడానికి కూడా ఏముంటుంది చెప్పు, ఫ్యాక్ట్ చెప్పు. కాదు రఘు, ఇప్పుడు ప్రియాంక అడిగితే ఏమనింది ఇతనా హీరోనా అని మనసులో ఉన్నా బయట చెప్పుకోకుండా చెప్పింది. ఓకే, నువ్వు కూడా అంతే. ఎందుకు ఒకసారి యాక్చువల్గా నేనే కాల్ చేశాను కదా, చేసి సో ఐ మెట్ రెడ్ ఇన్ఆర్బిట్ దగ్గర ఆమె వెహికల్ అక్కడ స్టాప్ చేసేసి తర్వాత మేము ఇద్దరం కలిసి కార్లో వచ్చాం. కార్లో మనం ఆఫీస్ రూమ్కి, అవును ఆఫీస్ రూమ్కి వచ్చిన తర్వాత చూసాం, అంటే మనం కొంచెం ఫొటోస్ దిగి అట్లా చూసాం. ఫోటో మీ ఇద్దరిని తీసాను ఫోటో. సో యాక్చువల్గా ఇంకా సో కొంచెం అంటే హైట్ లుక్లో ఏమైనా ఇష్యూ వస్తుందేమో అని ఐ ఫెల్ట్ ఇట్. సో అందుకని అనిపించి తర్వాత ఒకసారి షూ చూపిస్తారు మంచి బ్రాండ్. 1 feet షూ టైర్లు, అవి టైర్లు వేసుకొచ్చి మ్యాచ్ అయినా సరే అన్నా. చిన్నప్పటి నుంచి ఒక సామెత ఉంది, లోకులు పలుకాకులు. సో ఐఎమ్ డూయింగ్ దట్ సేమ్. ఇక్కడ లోకులు ఎవరో తెలియదు, నేను ప్రియాంక చెప్తున్నావు. సరే ఎవరో ఒకరు అందులో. అమ్మా హైట్ ఉన్నాడు, హైట్ ఉన్నాడా? హైట్ ఉన్నాడు అంటున్నా నేను. రఘు హైటే. హైట్ ఉండడం ఉండకపోవడం మ్యాటర్ కాదు. సో నువ్వు నా గురించి చెప్పు, ఇవన్నీ చెప్తావేంటి? నా గురించి ఇన్ఆర్బిట్ మాల్ లో పికప్ చేసుకు ఈ కాదు, నా గురించి చెప్పు. ఓకే, సో వచ్చేటప్పుడు ఐ స్పోక్ టు హర్. సో ఐ ఫెల్ట్ దట్ యా షీ కెన్ డూ, మంచిగానే చేసేలా ఉంది. సో అండ్ ఐ కాల్డ్ అగైన్ దట్ గాయ్. సో కోలాకి ఫోన్ చేశారు, మరి తీసుకోమంటావా, ఏమంటావు, బాగానేనా, ఓకేనా అంటే, అన్న అంత నీ ఇష్టం అన్న, నీకు ఏమనిపిస్తే అది చెయ్యి అన్నాడు. సో ఇంకా దెన్ ఐ ఫెల్ట్ దట్ సరే తీసుకున్నాం, బాగానే అండి. సో అండ్ తను కూడా అంటే మంచి కలిసిపోయే అమ్మాయి. సో అంటే అట్లా ఏమి ఇష్యూస్ ఉండవు. గోదావరి అంటే కలిసిపోయే అమ్మాయి, ఓకేనా. సో అందుకని కలిసిపోయింది. సో ఇంకా ఐ ఫెల్ట్ దట్. కానీ మీరు కాదమ్మా, తనే ఎక్కువ కలిసిపోతాడు, గద్వాల ఎక్కువ కలిసిపోతాడు. అంటే మీరు ఎప్పుడు ఇన్స్టా డిజాల్వ్ అయిపోయింటారు అని చెప్తున్నా, మీనింగ్ అంతే. ఇన్స్టాగ్రామ్ లో డిజాల్వ్ అయింది. అది మ్యాప్ అన్న, నాకు తెలియదు. ఇన్స్టా అనేది ఓకే. ఇన్స్టాగ్రామ్ అనే యాప్ కూడా మన వెంకటలక్ష్మితో మూవీ హీరోకి తెలీదు. దాంట్లో ఉన్న లేడీస్ ఫాలోవర్స్ తెలుసు, వాళ్ళు తెలుసు, మీకు కాల్స్ వస్తాయి కదా. ప్రియాంక గురించి మీ అభిప్రాయం చెప్పినా కదన్నా. ఇప్పుడు ఏం చెప్పావు? వచ్చింది, మాట్లాడినా, కోలా పరిచయం చేశాడు అన్నావు. అసలు ఆమె ఏం అంటే ఆమె డైలాగ్ డెలివరీ ఎలా ఉంది, ఫస్ట్ రోజు ఎలా వచ్చింది అంటే నీకు ఏమనిపించి, చెంపదెబ్బ కొట్టినాడు, నువ్వు స్వీట్ గా తీసుకున్నావా అరే గట్టి కొట్టి. ఇంకోటి అమ్మ, ఇది మధ్య ఇంటరప్ట్, సారీ. ఫస్ట్ డెమో కూడా తీసుకొచ్చామమ్మా, ఇది చెప్పాలి, ఇది బాబు ఆగు, చెప్పాలి ఇది డెమోకి తీసుకొచ్చామమ్మా. ఒక అమ్మాయిని కాదు, మేము డెమో చెప్తా అమ్మా. ల్యాంకో హిల్స్ మీద మాకు టైం లేక ల్యాంకో హిల్స్ మీద ఒక చిన్న డెమో షూట్ చేద్దామని వెళ్ళామంతా. మొత్తం కెమెరా ఎక్విప్మెంట్ అంతా అన్ని లైట్ కూడా తీసుకెళ్ళాం. లేదు మీరు ఇంకా ఛాయిస్ లేదు అప్పటికి. అంటే మేము అప్పటికి డెమో షూట్ చేయడానికి ఇంకా ఫస్ట్ లో కదా, ఫుల్ ఎక్విప్మెంట్ అంతా, లైట్స్, అబ్బా మొత్తం అన్ని ఎక్కువ వెళ్ళిపోయినాం. మాట్లాడి వెళ్ళిపోయిన తర్వాత అంతా లైట్స్ అరేంజ్ చేశారు. ట్రాక్ వేద్దాం అనుకుంటే వద్దనుకుంటే, కొండ మీద వాళ్ళు పర్మిషన్ ఇస్తారు లేదని చెప్పేసి ట్రాక్ వేయలే. ఏమో నార్మల్గా స్టాండ్కి పెట్టేసుకున్నాం, కెమెరా పెట్టేసుకొని రఘుకి చెప్పా, రఘు ఇట్లా ఆ చంపదెబ్బ సీన్, ఎందుకు నా ఫేవరెట్ అమ్మ చంపదెబ్బ సీను. అది అఫ్కోర్స్ మీకు కూడా అయ్యుండొచ్చు, చూసి ఆడియన్స్ కూడా అవుతుంది అనుకో. రఘు చెప్తా, ఆవిడికి ఆ సీన్ చేద్దామంటే ఈ అమ్మాయి రాలేదు, మాకు ఒక అమ్మాయి రాలేదు, వచ్చిన అమ్మాయి. నేను అశోక్ అరే ఏమైందిరా, సీన్ రెడీగా ఉంది, అమ్మాయి రాలేదు, చంపదెబ్బ కొట్టించుకోవాలని చెప్తే బాబా ఇప్పుడని చెప్పేసి ఒక అమ్మాయిని ఆన్ ద స్పాట్ పంపించేశాడు. పాపం ఆ లోకల్ ఆర్టిస్ట్ ఒక అమ్మాయిని పంపించేశారు. అమ్మాయి వచ్చేసిన తర్వాత అమ్మాయి వచ్చింది, ఇంకా రాలేదు ఏంద్రా అమ్మాయి, ఇట్లా చూస్తా సార్ నేనే సార్ అన్నాడు.
ఓకే డన్ అని చెప్పేసిన. అర్థం కాలేదు సార్. అంటే అమ్మాయి వచ్చిందా నా పక్కన నిలబడింది, ఇట్లా చూస్తున్నా అన్నట్టు, ఇంకా రాలేదంటే అశోక్ ఇంకా ఎవరు అమ్మాయి రాలేదంటే సార్ నేనే సార్ అనింది. అమ్మ అట్లా అన్నాను ఇంకా. అంటే పాపము అమ్మాయి పొట్టిగుంది, చిన్న పిల్లలాగుంది, హీరోయిన్ లాగా వచ్చింది, మనోని కొడుతున్నట్టుంది. నేను షాక్ అయిపోయినా. అంటే ఇప్పుడు మన కథలో హీరో ఈయన అయినా ఒక రకంగా చూస్తే హీరోయిన్ హీరో. అదే టైటిల్ వెంకటలక్ష్మి అమ్మ. ఆల్మోస్ట్ మనం అంటే కొంచెం డామినేషన్ లేడీస్ కి ఎక్కువ సపోర్ట్ ఇస్తాం అనుకోండి. సో నీ అంత ఇవ్వం కానీ ఓకే అమ్మ అంత రెడీగా ఉందా, కెమెరా పెట్టేసుకున్నాము రెడీగా అని నేను చెప్పినాక అమ్మాయి వచ్చింది. ఇద్దరు అదే సీన్ మీరు ఏదో నిలబడుకొని లాగి చెంప మీద కొట్టేసి ఒక డైలాగ్ కొడతారు కదా, ప్రేమ అంటే మీద పడని. కొట్టిన తర్వాత అమ్మాయి కొట్టి ఉరుకుందా, కట్ 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 అన్నాడు రఘు. ఏం రఘు అంత సీరియస్గా మాట్లాడుతున్నా, కట్ అంటే సరి కొట్టలేదన్నా నాకు అంటున్నాడు. ఈడికే పిచ్చిరా బాబు అట్లా అని చెప్పేసి ఏం కాదు ఇది యాక్టింగ్ అన్నా. నేను ఎమోషన్ రావాలంటే నిజంగా అంటే నాగార్జున గారు నా చెంపదెబ్బకి ఇచ్చిన రియాక్షన్ బాగుంది అన్నారు. థియేటర్ లో నాగార్జున గారు చూసినా కూడా అదే ఫీల్ రావాలి కదా అని బ్రహ్మి అమ్మ నా పెర్ఫార్మెన్స్ నచ్చితే ఆ టైప్ రఘు కాదమ్మా. కొట్టిందా నచ్చరా, 2 రీటేక్లు చేసా. అమ్మాయ కొట్టలేదు ఆ పిల్ల, పాప చిన్న పిల్ల. మా కొట్టమ్మా పర్లేదమ్మంటే వద్దు సార్ కొట్టమ్మా ఫస్ట్ చెప్పినప్పుడు. పోస్ట్ ప్రొడక్షన్ ఇది ఇప్పుడు ప్రీ ప్రొడక్షన్ ఇవి జరుగుతాయి కదా, అప్పుడు మనం రిహార్సల్స్ లో ఇలా చెంపదెబ్బ కొట్టేవి కూడా మనం రిహార్సల్ చేస్తుంటే ఇంకా బాగుండేది. రీటేక్ పని ఉండేది కాదు సార్. రివర్స్ చేస్తుంటే రివర్స్ అయితే అసలు ఒప్పుకునేదాన్ని కాదు సార్. అత్తమ్మా ఆడ 4-5 టేకులు పడ్డాయి. ఇప్పుడు ఇంకా డెమో షూట్ ఉంది మన దగ్గర. వీలైతే ఇప్పుడు వేస్తాను, అది కూడా వేస్తాను, ఆ క్లిప్ వేస్తారు. అది ఏమనుకోదు ప్లీజ్, ఎందుకంటే కాదు సార్ ఇది జరుగుతూ ఉంటది. దీన్ని కట్ చేసి పక్కన పెట్టి అదొకసారి చూపిస్తే మాకు కూడా. లేదమ్మా ఖచ్చితంగా ఇది ప్లే అయినప్పుడు బయట వేస్తాను. ఎట్లా వేస్తావన్నా అసలు అది నాకు అర్థం కాదు. అమ్మాయి కొట్టింది నేను కానీ కొట్టినాక ఆపని అన్న సరే కొట్టలేదు అంటాడు చూడు. ఒక ఆర్టిస్ట్ కి ఏం కావాలి తెలుసు కదా, ఆ ఎక్స్ప్రెషన్ మిస్ అవుతుంది, రావట్లేదు. కాదు రఘు అమ్మాయి తనింది నీకు వచ్చింది, ఆ ఫీలింగ్ రాదా? పడితేనే వస్తుంది ఆ ఫీలింగ్. పడితే అంటే నీకు జెన్యున్ గా యాక్టింగ్ అది కనిపిస్తుంది నీకు ఒరిజినల్ గా కొడితే. ఇంకోటి తెలుసా అమ్మా, బాగుండాలని. ఇంకోటి తెలుసా ఆ రోజు డెమోకి డ్రోన్ కూడా తెప్పించాం సార్. మన సినిమాలో ఉంది కదా డ్రోన్, ఉంది. ఈ సీన్ కి లేదు, ఆ సీన్ ఆ చెంపదెబ్బకి ఆడేసాం కానీ ఈ డ్రోన్ కి వెళ్ళలేకపోయినా, ఎందుకంటే ఈ పార్క్ లో పర్మిషన్ లేదు. ఆ డ్రోన్ లో కొట్టి 3 సార్లు కొట్టినమ్మా. ఒక ఆర్టిస్ట్ ఆయనకి ఎక్స్ప్రెషన్ వచ్చే వరకు ఆ సీన్ తీయమంటాడు, నేను తీపిచ్చిన. రఘు కడుపులో మామూలు పొడుచుకునే సీన్ లో నిజంగా పొడిచే వరకు రాదా ఫీలింగ్? అంటే నిజంగా వలిసే వరకు అంటే అది నిజంగా పొడిస్తే మళ్ళీ బతుకుతామంటే మనం చేసుకోవచ్చు. క్లైమాక్స్ సీన్ లో కూడా నాది అదే పరిస్థితి కదా, పడిపోతే నా పరిస్థితి అల్టిమేట్. మా క్లైమాక్స్ ఒక్కొక్కటి డిస్కషన్ చేద్దాం. సో ఇప్పుడు అది రఘు, మరి ఇంకా ప్రియాంక గురించి ఇంకా నాకు ఇంకా సరిగ్గా అభిప్రాయం నువ్వు చెప్పలే నువ్వు. అంతే అన్నా. సరే ఇప్పటికి మొత్తం నీకేం అడగలే నేను, ప్రియాంక వినలే, నేనే చెప్పలే. మళ్ళీ ఫ్రెష్గా అడుగుతా, అడుగుతా లాస్ట్ది అడుగుతా. ప్రియాంక మీద 1 word అభిప్రాయం మీద 1 word లో చెప్పాను. మంచి అమ్మాయి. మంచి అమ్మాయి. అయ్యో ఏంది అట్లా కూడా చెప్పొద్దా? ఏంది ఇది? నన్ను ర్యాగింగ్ చేస్తున్నట్టు. నాకు నచ్చలా ఇంకా ఇంకా 1 word అంటే 1 word. మంచి అమ్మాయి కూడా 1 word 2 words. సారీ 2 words అన్న. సారీ అమ్మాయి 1 word చెప్పు. అమ్మాయి లేదు. రఘు గురించి నీ అభిప్రాయం ఏంటంటే అబ్బాయి అని చెప్తాను సార్. నేను చెప్తా 1 word అన్నాడు. నేను చెప్తానమ్మా, మీ అభిప్రాయం చెప్పి ఇది క్లోజ్ చేస్తా ఈ రోజుకి. చెప్పనా? ప్రియాంక అంటే మళ్ళీ ఫీల్ కాకూడదు మళ్ళీ. అదే అంటున్నా, ప్రియాంక అంటే చెంపు దెబ్బ. ఎన్నిసార్లు కొట్టింటారమ్మా రఘుని మీరు? కొట్టాను సార్ ఒక 30 times పైన. 30-40 times పడింటే రఘు. ఇక్కడ ఒకసారా, మళ్ళా క్లైమాక్స్లో ఒకసారా,
ప్రతి చోట తన తినడమే. క్లైమాక్స్ లో కూడా కొట్టినా కదా. అవును, ఎక్కడ అక్కడ మనం తీసాం కదా కొండ మీద. విలేజ్కి వెళ్ళాం. అవును, అక్కడ ఒకటి తీసాం. ఒక చెరువు పక్కన. అవును, ఆడు కొట్టాము, ఈ పార్క్ లో కొట్టాము. డ్రెస్ మారితే కొట్టింది ప్రియాంక మిమ్మల్ని. డ్రెస్ మార్చితే కంపల్సరీ. మరి ఒకటే డ్రెస్ ఇవ్వచ్చు కదన్న సినిమాలో, ఇది నెత్తిన పోయేది. అందుకే ప్రియాంక అంటే వన్ వర్డ్ చెంపదెబ్బ అని. ఓకే ఓకే, డన్. సరే అన్న. సో ఈ రోజుకి ఇది పంచుకున్నాం. సో మన ప్రియాంక, రఘు గద్వాల వీళ్ళిద్దరూ మన వెంకటలక్ష్మిలో తనే వెంకటలక్ష్మి టైటిల్ లీడ్, తనే రఘు గద్వాల. ఇంకోటి మర్చిపోయినా, రఘు గద్వాల అని ఇక్కడ చెప్తున్నా కానీ నా షార్ట్ ఫిల్మ్ నా మూవీ అయినా హీరో పేరు ఒక్కటే ఉంటుంది, పార్థునందన ఒక్కటే ఉంటుంది ఎప్పటికీ, పార్థునందన. సో అందరూ పార్థునందన. ఈ మా యొక్క చిట్ చాట్ చూశారు, చూసి మీ యొక్క అభిప్రాయాన్ని మీరు పంచుకోవచ్చు, కామెంట్స్ ఇవ్వచ్చు. మీ ఏమన్నా సలహాలు ఉంటే మాకు హీరో గారికి మాకు ఇవ్వచ్చు. తనైతే లీడ్ కాబట్టి ఆమెకు అవసరం లేదు. ఓకే, కొంచెం అడగండి. థ్యాంక్ యూ వెరీ మచ్ వాచింగ్ ఫర్ దిస్ అండ్ యా ఆబ్వియస్లీ వి టేక్ ద ఇన్పుట్స్. సో ఏమైనా ఫీడ్బ్యాక్ ఇవ్వచ్చు. హ్యాపీ టు టేక్ దిస్. ఇంకొకటి టు ఇంప్రూవ్. మన మూవీ కూడా రాబోతుంది, మీరందరూ ఆదరించాలి. ఎందుకంటే మీకు మంచి ఫీల్ ఇవ్వాలన్న ఒక సంకల్పంతో 10 సంవత్సరాల నుంచి రాసుకున్న స్క్రిప్ట్ని రఘుతోటి నేను దాన్ని సుసాధ్యం చేసుకున్నాను. ప్రియాంక మా డ్రీమ్ వెంకటలక్ష్మి రోల్ ప్లే చేసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ ప్రియాంక. సో మీకైతే మేము హ్యాపీగా నేను ఒకటి మీకు ప్రామిస్ చేయగలుగుతా, యూ విల్ బి థ్రిల్డ్ బై వాచింగ్ దిస్ మూవీ. చాలా థ్రిల్ ఫీల్ అవుతారు. యూ కెనాట్ ఇమాజిన్ ద స్టోరీ. అండ్ ఎస్పెషల్లీ అబౌట్ ద సాంగ్స్ చాలా చాలా బాగుంటాయి. యూ ఫీల్ ఇట్ while you are playing that one, you will get a feel from heart itself. Okay, థ్యాంక్ యూ మధురా శ్రీధర్ సార్. సో ఒక్కటి కాదు, మీకు ప్రతి సాంగ్ నేను గ్యారంటీ ఇవ్వగలుగుతా. మీరు అనొచ్చు ప్రతి ఒక్కరు ఇలా చెప్తారని, కానీ సాంగ్స్ మా అసెట్. ప్రతి ఒక్కరు వినండి, మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు. డన్. థ్యాంక్ యూ.